బంజారా స్టైల్ చికెన్ ఒకాలి. చాలా జ్యూసీగా, టేస్టీగా, డిఫరెంట్‌గా ఉంటుందండి ఈ రెసిపీ. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ట్రై చేయండి. కమెంట్ చేయండి. చాలా జ్యూసీగా ఉంటుందండి. చపాతీలోకి, రైస్‌లోకి, ఫుల్కాలోకి, పూరీలోకి, బాటీ, జొన్న రొట్టె సజ్జ రొట్టె, రాగి రొట్టె దేంట్లోకైనా ఎక్సలెంట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చండి. చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై ఇట్ వన్స్. మనకి ఇక్కడ ఏదైతే చికెన్ తీసుకున్నామో, ఆ చికెన్‌ని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్, మనకి తీసుకున్న చికెన్ పట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కగానే ఇలాచీ, లవంగాయలు, దాల్చిన చెక్క వేశాను. అత్తయ్య గారైతే ఇవి డైరెక్ట్ చికెన్ వేస్తారు. బట్ ఈరోజు నా వేలో నేను చేశాను. అత్తయ్య గారు చేసే విధానాన్ని బట్టి. అండ్ ఇక్కడ ఏదైతే మనం వాష్ చేసి పక్కన పెట్టామో, ఆ చికెన్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలనమాట. ఆయిల్ వేడవ్వగానే మనకి దాల్చిన చెక్క, లవంగా, ఇలాచీ వేశాక చికెన్ వేస్తాం కదా! ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అండ్ నేనిక్కడ పుదీనా, కొత్తిమీర అండ్ కంప్లీట్ 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేశానండి. అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేశాను. సాల్ట్ మన టేస్ట్‌ని బట్టి మనం యాడ్ చేసుకోవాలనమాట. అండ్ పసుపు కూడా యాడ్ చేశాను. ఈ రెసిపీకొచ్చేసి మనకి మెయిన్‌లీ సాల్ట్, పసుపు మాత్రమే అండి. టర్మరిక్ పౌడర్ మాత్రమే. అండ్ ఇందులో మనం ఎటువంటి ఆనియన్స్ గానీ, అండ్ పచ్చిమిర్చి ఆర్ టొమాటోస్ మనం ఏమి యూజ్ చేయమనమాట. ఈ కర్రీకి మెయిన్‌లీ టేస్టీ వచ్చేసి పసుపు, సాల్ట్ అండి. చాలా బావుంటుంది కర్రీ. అండ్ ఇక్కడ నేను మధ్య మధ్యలో కలుపుతూ, తిప్పుతూ కొంచెం ఫ్రై అవ్వగానే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి. చాలా జ్యూసీగా, సాఫ్ట్‌గా అవుతుంది. మీరు వాటర్ యాడ్ చేయకున్నా పర్లేదు. అండ్ ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్ జొన్న పిండి తీసుకొని వాటర్‌లో కలిపి అండ్ ఈ చికెన్‌లో యాడ్ చేశాను. జొన్న పిండి లేకపోతే మీరు డైరెక్ట్ కుక్ చేయండి పర్లేదు. బట్ ఇక్కడ నాకు జొన్న పిండి ఉంది కాబట్టి కొంచెం గ్రేవీ అనేది థిక్‌నెస్ రావడం కోసం నేను యాడ్ చేశాను. మీకు జొన్న పిండి అవైలబుల్‌లో లేకపోతే మీరు డైరెక్ట్ చేయొచ్చనమాట. నో ప్రాబ్లమ్. బావుంటుంది కర్రీ. పిల్లలైతే ఎక్సలెంట్‌గా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవచ్చండి ఈ కర్రీ. పిల్లలకి ఫేవరెట్ డిష్‌గా మారిపోతుంది. నన్ను నమ్మండి. ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేశానండి. అండ్ ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి తిప్పాను. నచ్చితే లైక్